హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా లేదా స్నాక్ బాక్స్లోకైనా లేదంటే స్కూల్ నుంచి ఇంటికి రాగానే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా స్నాక్ చేసి పెట్టాలన్నా మంచి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ రోల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పన్నీర్ రోల్ని ఇలా గనక చేసి బాక్స్లో పెట్టి పిల్లలకి పంపిస్తే డెఫినెట్గా బాక్స్ అనేది ఖాళీగా రావడం పక్క. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ క్విక్గా రెడీ అయిపోయే రెసిపీ అనమాట. అండ్ టేస్ట్ కూడా అదిరిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్గా ఈ పన్నీర్ రోల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత గోధుమ పిండి వేసుకోండి. నేను ఒక 1/4 కప్పు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకుని వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తటి చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. ఈ పిండి కొద్దిగా నానేలోపు మనం స్టఫింగ్ తయారు చేసేసుకుందాం. ఒక చిన్న బౌల్ తీసుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/4 టీ స్పూన్ దాకా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ దాకా చాట్ మసాలా పౌడర్ వేయండి. ఇందులోనే మీ దగ్గర ఉంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను జస్ట్ 2 to 3 రోల్స్ వచ్చేలా మాత్రమే చేస్తున్నానండి. వాటికి తగ్గట్టుగానే నేను ఇంగ్రీడియంట్స్ అన్ని వేస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే ఈ కొలతలన్నీ కూడా డబుల్ చేసుకోండి. వీటన్నిటిని వేసిన తర్వాత పెరుగులో గడ్డలు లేకుండా బాగా బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి జస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 100 గ్రాముల దాకా పన్నీర్ని, ఫ్రెష్ పన్నీర్ని తీసుకుని ఇలా కొంచెం చిన్న సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేయండి. జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఫ్రై చేసేస్తే ఈ పన్నీర్ ముక్కలు అనేవి హార్డ్గా అయిపోతాయి అనమాట. సో జస్ట్ సార్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా ఉంది కదా, సో ఆ మసాలాని ఈ పన్నీర్ ముక్కల్లోకి యాడ్ చేసేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మసాలా అంతా పచ్చివాసన పోయి ఈ మసాలాలోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకుంటూ కలపండి. ఇలా పన్నీర్ మసాలా అనేది చక్కగా రెడీ అయిపోయాక స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసి ఈ స్టఫింగ్ని పక్కకు దించేసుకోండి. ఇప్పుడు మనం చపాతీలు తయారు చేసేసుకుందామండి. మనం నానబెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండి తీసుకుని రౌండ్ బాల్లా చేసి ఇలా చపాతీలాగా ఒత్తుకుని పొడిపిండి చల్లుకుంటూ మరీ మందంగా కాకుండా అలాగని పల్చిగా కాకుండా మీడియం థిక్నెస్తో చపాతీని ఇలా రోల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత పెనం మీద ఈ చపాతీని వేసి 2 వైపులా ఫస్ట్ నార్మల్గా రోస్ట్ చేసుకున్న తర్వాత నూనె వేసి చపాతీని కాల్చండి. ఇలా సాఫ్ట్గా తయారు చేసుకున్న చపాతీని ఒక హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని చపాతీలు కావాలో, ఎన్ని రోల్స్ చేయాలనుకుంటున్నారో అన్ని చపాతీలని ముందుగానే కాల్చుకుని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పన్నీర్ అండ్ చపాతీతో స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చే విధంగా, పిల్లలు ఇష్టంగా తినే విధంగా ఎలా రోల్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఒక చపాతీని తీసుకుని ఇందులోకి సెంటర్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ స్టఫింగ్ ఉంది కదా, సో అవి ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా సెంటర్లోకి ఇలా ప్లేస్ చేసేసేయండి. దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ స్లైసెస్ని ఇలా పైన స్ప్రెడ్ చేయండి. ఉల్లిపాయల పైన టమాటా ముక్కలు కానీ లేదా క్యాప్సికమ్ ముక్కలు కానీ వేయండి. మా చిన్న బాబుకి టమాటా ముక్కలు అంటే ఇష్టం. మా పెద్ద బాబు టమాటా ముక్కలు ఉంటే తినడు. సో అందుకని మీ పిల్లలకి ఇష్టం ఉండేటట్టుగా టమాటా ముక్కలు అయితే టమాటా ముక్కలు, లేదంటే క్యాప్సికమ్ ముక్కలు వేయండి. నెక్స్ట్ దీనిపైన కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేయండి. నెక్స్ట్ దీనిపైన 1 లేదా 2 టీ స్పూన్ల దాకా గ్రీన్ చట్నీ యాడ్ చేసుకోండి. ఈ గ్రీన్ చట్నీ ఇంట్లో తయారు చేసిందేనండి. జస్ట్ మింట్ చట్నీ అంతే, కర్డ్తో కలిపి చేశాను. గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలి అనేది చాలా వీడియోస్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ గ్రీన్ చట్నీని మీరు స్కిప్ చేసినా నో ప్రాబ్లం. తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ దాకా షెజ్వాన్ సాస్ వేస్తున్నానండి. షెజ్వాన్ సాస్ కనుక లేకపోతే
టమాటా కెచప్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిపైన 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా మైనేజ్ని స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ దీనిపైన సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తరుగు, అలాగే కొద్దిగా చాట్ మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ని చల్లేసేసి రోల్ చేసేసేయండి. ఇంకా మనలాంటి పెద్దవాళ్ళు తినే పని అయితే దీనిపైన ఒరిగానో చల్లుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ చల్లుకోవచ్చు, చిల్లీ సాస్ వేసుకోవచ్చు. ఇలా మన ఆ టేస్ట్కి తగ్గట్టుగా మనం ఎలా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇలా మంచిగా టైట్గా రోల్ చేసేసి టిఫిన్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అంతేనండి, ఈ పన్నీర్ రోల్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. ఫాస్ట్ ఫుడ్ని ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, జంక్ ఫుడ్ని ఇష్టపడే పిల్లలు ఉంటారు కదా, సో అలాంటి పిల్లలకి ఇలా చక్కగా అప్పుడప్పుడు చేసి పెడితే ఇక పిజ్జాలు కానీ బర్గర్లు కానీ వాటి జోలికి పోనే పోరు. చాలా ఇంట్రెస్ట్తో ఎంజాయ్ చేస్తూ తింటారు. అండ్ హెల్దీ కూడా కాబట్టి మనమైనా పిల్లలైనా చక్కగా రెగ్యులర్గా చేసుకుని తినచ్చు. సో మరి ఈ టేస్టీ యమ్మీ పన్నీర్ రోల్ని మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.